ఆర్థిక ఉగ్రవాది అదానీని అరెస్టు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు కళ్యాణదుర్గంలో అదానీ భూత బొమ్మని అరెస్టు చేస్తూ ఊరేగించి సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఇవాళ అదానీ గ్రీన్ ఎనర్జీ పేరుతో దేశవ్యాప్తంగా 6,300 కోట్ల రూపాయలు పెట్టుబడులను సేకరించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అందులో భాగంగా అమెరికాలో 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు స్వీకరించడం జరిగింది. ఫారిన్ యాక్ట్ ప్రకారం ఈరోజు అమెరికాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో మన అదానీ లంచాలు ఇచ్చారని గత ముఖ్యమంత్రికి 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పేరుతో ఆ రోజు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసే విధంగా ₹2.49 విద్యుత్ ఒప్పందాలు 25 సంవత్సరాలకు చేసుకున్నారు. ఈ లంచాల కింద అమెరికా కోర్టులో మరి అరెస్ట్ వారెంట్ కూడా ఇవాళ జారీ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఇవాళ పార్లమెంట్లో ఎన్డీఏతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అదానీ పైన ఎంక్వైరీ చేయాలని, అదానీని తక్షణం అరెస్ట్ చేయాలని, అదానీ మోదీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడని మరి ఇవాళ చర్చకి పట్టబెడితే నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ బండారం బయటపడుతుందని ఇవాళ అరెస్ట్ చేయకుండా తప్పించడానికి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి మీరు కనుక అరెస్ట్ చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నడి రోడ్డు పైన అదానీని ఊరేగిస్తామని, దీనికి అడ్డొస్తే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి ప్రజల పక్షాన మరి ప్రజల తరఫున మీకు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నామని